వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ కావ్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర సహకారంతో కుప్పంలో పరిశ్రమలు తీసుకురావాలి. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తాం. పార్టీలోని ఇరు వర్గాల మధ్యన తోపులాట. నాయకులను సముదాయించడంలో గొడవ సద్దుమణిగింది. షోరూంలో టీవీ కొనుగోలు చేసిన వ్యక్తి టీవీని ఇంట్లో అమర్చాలని సిబ్బందితో గొడవ. సీతాఫల్ మండి చౌరస్తాలో బాణసంచా కాల్చిన నాయకులు కార్యకర్తలు స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. దేశీ గోవంశ రక్షణ సమితి ప్రతినిధులు గోవుల అక్రమ రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు. టీవీ షోరూంలో నగ్నంగా వ్యక్తి వీరంగం చేశాడు. మద్యం మత్తులో ఓ వ్యక్తి టీవీ షోరూంలో హల్చల్ చేసిన ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. షోరూంలో టీవీ కొనుగోలు చేసిన వెంటనే టీవీని ఇంట్లో అమర్చాలని అక్కడి సిబ్బందితో గొడవ పడ్డాడు. టీవీ డెలివరీ అయిన తర్వాత ఇంటికి వచ్చి అమర్చుతామని వాళ్ళు చెప్పినా వినకుండా షోరూంలోనే బట్టలు విప్పి నగ్నంగా వీరంగం సృష్టించాడు. స్థానికులకు నచ్చజెప్పి ఎట్టకేలకు అక్కడి నుంచి పంపించారు. ఏమైందమ్మా? ఏమైంది? అమ్మా కేసు అవుతుంది, నేను చెప్తున్నా. మొత్తం రికార్డ్ అయింది. కేసు అవుతుంది. టీవీ తీసుకున్నాడు. టీవీ తీసుకున్న తర్వాత ఇప్పుడే ఫిట్ కావాలంటాడు. ఇంకా టీవీ డెలివరీ కాలేదు. కంప్యూటర్ దొబ్బిండు, బిల్లింగ్ దొబ్బిండు, మన సిస్టమ్ దొబ్బిండు, మొత్తం కళ్ళబట్టి పైకి పట్టిండు. కూలర్ పడేసి ఇప్పుడు ఆయన సోయింది. బాటిల్ చూడాలి, మందు బాటిల్ తాగి చేస్తాడు. మొత్తం తాగి చేస్తాడు. ఎక్కడైనా కానీ
రాజన్న సిరిసిల్ల జిల్లా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల కేంద్రం వద్ద పోలీసుల లాఠీచార్జ్ చేయడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. ఈ ఎన్నికల పార్టీలకు అతీతముగా జరగలేదు అన్నారు. ఎన్నికలు అయినప్పటికీ ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల బరిలోకి దిగాయి అన్నారు. పోలింగ్ ముగిసిన ఎన్నికల ఫలితాలలో 12 డైరెక్టర్ స్థానాలకు ఎన్నికైన 8 మంది అభ్యర్థులను క్యాంపులకు తరలించే క్రమంలో బీఆర్ఎస్లలో లుకలుకలు బయటపడ్డాయి. బీఆర్ఎస్ పార్టీలోని ఇరు వర్గాల మధ్యన తోపులాట చోటు చేసుకుని ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల లాఠీ చార్జ్లో అక్కడే ఉన్న కాంగ్రెస్ నాయకులకు దెబ్బలు తగలడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు కాంగ్రెస్ నాయకులను సముదాయించడంతో గొడవ సద్దుమణిగింది. हरीश 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 తెలంగాణలో గోవధ నిషేధ చట్టాలను తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డిని విజ్ఞప్తించారు. దేశీ గోవంశ రక్షణ సమితి ప్రతినిధులు కోరారు. సీఎంను శాలువాతో సత్కరించిన ప్రతినిధులు గోవులు అక్రమ రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో విజయం సాధించిన 9వ డివిజన్లో చొప్పదండ ప్రమోద్కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన నేషనల్ హ్యూమన్ రైట్స్ స్టేట్ కమిటీ మెంబర్ దూబల బుచ్చిరాజు, టెక్స్టైల్ పార్క్ ముఖ్య కార్యదర్శి అకారపు కిరణ్, ప్రముఖ పారిశ్రామికవేత్త యనగందుల శ్రీధర్, ప్రముఖ పురోహితులు విజయభాస్కర్ మరియు మిత్ర బృందం అందరూ పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
కేంద్రంలో ఎన్డీఏ కూటమి మూడోసారి ఆధిక్యం సాధించింది. సికింద్రాబాద్ ఎంపీగా గంగాపురం కిషన్ రెడ్డి మూడోసారి గెలిచారు. బీజేపీ నాయకులు సీతాఫల్ మండి చౌరస్తాలో బాణాసంచా కాల్చిన నాయకులు, కార్యకర్తలు స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు బీజేపీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యకర్తలు ఇది ప్రజల విజయం. ప్రజలందరూ మోడీ వైపు, కిషన్ రెడ్డి వైపు ఉన్నారు. కాబట్టి ఈ కార్యకర్తలు కూడా నిరంతరం రాత్రి చేసి వారు ప్రతి మీటింగ్ కానీ ప్రతి చిన్న రాష్ట్ర స్థాయిలో జరిగిన మీటింగ్ ఒక్కరు కూడా ప్రతి ఒక్క కార్యకర్త వాళ్ళ కృషి ఫలితమే ఇవాళ కిషన్ రెడ్డి గారు 50,000 ఓట్ల మెజారిటీతో రాష్ట్ర వాళ్ళు కష్టపడి చేసిన ఫలితం ఇవాళ ఇదొద్దు. అందుకనే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ సికింద్రాబాద్ అన్ని మెజారిటీతో ఘనమైన వచ్చే ఎలక్షన్లో ప్రతి ఎలక్షన్ లో వినిపిస్తాము. రాబోయే రోజుల్లో ఇప్పుడు భారతీయ జనతా పార్టీయే కాలమంతా భారతీయ జనతా పార్టీయే. అట్లానే ఇక్కడ సహకరించిన ప్రతి బూత్ కార్యకర్తలు మొదలు పెడితే అలానే జిల్లా నాయకులు కానీ మన రాష్ట్ర నాయకులు కానీ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర సభ్యులు ప్రతి ఒక్కరు పేరు పేరున వారందరికీ కూడా నేను నమస్కారం తెలియజేస్తున్నా, వారికి అభినందనలు తెలియజేస్తున్నా. కిషన్ రెడ్డి గారికి రెండోసారి గెలిచినప్పుడు వారికి కూడా మా సికింద్రాబాద్ అసెంబ్లీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఇంకా సికింద్రాబాద్ అసెంబ్లీని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తారని తెలియజేస్తున్నాము. అట్లనే వారు కూడా రాబోయే రోజుల్లో ఉన్నత బాధ్యతలు అలంకరించాలని దేవుని ప్రార్థిస్తున్నాం. చిత్తూరు జిల్లా కుప్పంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మున్సిపల్ అధ్యక్షుడు రాజ్ కుమార్ మాట్లాడుతూ నేటికి వైసీపీ దాడులు ఆగడం లేదు అన్నారు. రాజ్ కుమార్ వైసీపీ ప్రభుత్వం కలిసి అభివృద్ధి కోసం సహకరించాలని అన్నారు. ప్రజలు నమ్మి ఓట్లు వేశారు, మేము బాధ్యతగా పనిచేస్తామన్నారు. కేంద్ర సహకారంతో కుప్పంలో పరిశ్రమలు తీసుకురావాలని అన్నారు. కుప్పం ప్రాంతం కోసం అభివృద్ధి పనిచేస్తామని తెలియజేశారు. ఎన్నికల ప్రచారంలో ప్రతి ఇంటిలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం. కుప్పంలో గత 5 సంవత్సరాలుగా డీకేడీ భూమి ఎంత దోచుకున్నారో రెవెన్యూ అధికారులపై సిఐడి ఎంక్వైరీ చేసి కేబినెట్ సమావేశాన్ని పెట్టి బయట పెడతామన్నారు. దొంగ ఓటుతో చంద్రబాబు నాయుడు గెలుస్తా ఉన్నాడు. 25,000 ఓట్లు ఈ సంవత్సరం పెరిగేస్తామన్నారు. అవునా కదా? ప్రెస్ మీట్ ఇచ్చారు కదా. ఎక్కడో హైదరాబాద్లో ఉన్న కూడా వచ్చి దొంగ ఓట్లు చంద్రబాబు నాయుడు గెలుస్తా ఉన్నాడు. ఒకవేళ దొంగ ఓట్లు చేస్తే చంద్రబాబు మెజారిటీ 75,000. అవునా అవునా కదా? మెట్ల తెచ్చారు చంద్రబాబు 50,000తో, అది కలిపితే 75,000. అంటే ఆ రోజు మీరు మోసం చేశారు. ప్రజలకు తప్పుడు సమాధానాలు చెప్పారు, తప్పు చెప్పారు. మీరు దొంగ ఓట్లు గెలుస్తాను. దొంగ ఓట్లు మీరే పెట్టుకో, పెరిగేస్తాం. ఇక గెలవడు, మేము గెలుస్తా ఉన్నా కూడా పెరిగేస్తాం. ఓకే, నమ్మకం లే. కానీ ఎట్లా గెలిచేస్తాను 50,000 అంటే ఇప్పుడు మళ్ళీ 50,000 దొంగ తెగాయా? ఎట్లా అంటే చంద్రబాబు నాయుడు నాతోటి సహచర నాయకులందరూ కూడా వేదిక మీద ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ దేశ చరిత్రలోనే నా భూతో నా భవిష్యత్తు అన్న రీతిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు నారా చంద్రబాబు నాయుడుకు, తెలుగుదేశం పార్టీకి, అదేవిధంగా జనసేన బీజేపీలకు పట్టం కట్టారు.
ఓటర్ల శాతం ఎప్పుడూ లేని విధంగా ఓటర్లు కూడా దాదాపు 60% ఓటర్లు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి ఇచ్చారనే విషయం అందరికీ కూడా తెలిసిందే. ప్రత్యేకించి కుప్పం నియోజకవర్గానికి సంబంధించి మేము అనుకున్న మెజారిటీ ఇంకా కూడా 15,000 రావాల్సి ఉంది. కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతున్నాం, నాతోటి సహచర నాయకులందరూ కూడా వేదిక మీద ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ దేశ చరిత్రలోనే నా భూతో నా భవిష్యత్తు అన్న రీతిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు నారా చంద్రబాబు నాయుడుకు, తెలుగుదేశం పార్టీకి, అదేవిధంగా జనసేన బీజేపీలకు పట్టం కట్టారు. ఓటర్ల శాతం ఎప్పుడూ లేని విధంగా ఓటర్లు కూడా దాదాపు 60% ఓటర్లు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి ఇచ్చారనే విషయం అందరికీ కూడా తెలిసిందే. ప్రత్యేకించి కుప్పం నియోజకవర్గానికి సంబంధించి మేము అనుకున్న 18,000 ఓట్లు ఎక్కువ వేసి 48,000 ఓట్లు. అది కూడా నేను చెప్తా, ఈ ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలో నాకు తెలిసినంత వరకు ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో 8 సార్లు ఒకే చోట నిలిచిన చోటే ఆయన రాకుండా పోని ఆయన 3 నెలలకు ఒకసారి వచ్చి మాట్లాడించి పలకరించి పోయినా మేమున్నాం చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆయన అభిమానాన్ని మేము గుడ్డలో పెట్టుకుని కూడా ఈ భారీ మెజార్టీ గెలిపించాం. ఓడిపోతాము అని చెప్పి వాళ్ళు చెప్పిన స్టేజ్ నుంచి ఎక్కడికో తీసుకొచ్చి ఆప్షన్ కొట్టేదానికి తీసుకొచ్చి దానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, జనసేన, బీజేపీ, ముఖ్యంగా ప్రజలు చంద్రబాబు నాయుడు వెంటనే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర సహకారంతో కుప్పంలో పరిశ్రమలు తీసుకురావాలి. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తాం. పార్టీలోని ఇరు వర్గాల మధ్యన తోపులాట, నాయకులను సముదాయించడంలో గొడవ సద్దుమణిగింది. షోరూంలో టీవీ కొనుగోలు చేసిన వ్యక్తి టీవీని ఇంట్లో అమర్చాలని సిబ్బందితో గొడవ. సీతాఫల్ మండి చౌరస్తాలో బాణసంచా కాల్చిన నాయకులు, కార్యకర్తలు స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. దేశీ గోవంశ రక్షణ సమితి ప్రతినిధులు గోవుల అక్రమ రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తానండి V3 న్యూస్. లక్ష్యం సమాధానం.